ఒక అబ్బాయి తన గురువుకు తెలియకుండా చికెన్ మొత్తాన్ని తనే తినాలని దొంగిలించి ఒక టబ్బులో దాచుతున్నాడు. ఇంతలో వెనకనుంచి ఇంకొక అబ్బాయి చూసి, గురువుగారు, చికెన్ ఎప్పటికవుతుంది అని అడుగుతాడు. గురువు, చికెన్ సిద్ధంగా ఉంది అని చెప్తాడు. అప్పుడా అబ్బాయి, తీసుకురండి, రుచి చూద్దాం అని అంటాడు. గురువు టబ్లో చూడగానే చికెన్ కనిపించదు. గురువు, చికెన్ ఎక్కడికి పోయింది అని అడుగుతాడు. అప్పుడా మొదటి అబ్బాయి, గురువుగారు, సాకులు చెప్పకండి, నేను నా వాటా ఇచ్చాను, మీరు దాన్ని ఒంటరిగా తినాలనుకుంటున్నారని నాకు పూర్తి నమ్మకముంది అని అంటాడు. అదే సమయంలో మరొక అబ్బాయి సలాడ్ని కోసి తీసుకొస్తాడు. అప్పుడు ఆ మొదటి అబ్బాయి అతన్ని చూసి, ఈ సలాడ్తో ఏం చేద్దాం? చికెన్ మొత్తం గురువుగారు తినేశారు అని అంటాడు. అప్పుడు సలాడ్ తీసుకొచ్చిన అబ్బాయి, గురువుగారు, కొంచెం పక్కకి రండి, మాట్లాడదాం అని అంటాడు. దీనికి మొదటి అబ్బాయి, పక్కకి ఎందుకు? ఏది మాట్లాడాలన్నా నా ముందే మాట్లాడండి అని అంటాడు. అప్పుడు సలాడ్ తీసుకొచ్చిన అబ్బాయి, ఇది మా ఇద్దరి వ్యక్తిగత విషయం అని చెప్తాడు. అప్పుడు సలాడ్ తీసుకొచ్చిన అబ్బాయి గురువుతో, గురువుగారు, మేము సలాడ్ తీసుకువస్తున్నప్పుడు ఆ అబ్బాయి చికెన్ దొంగిలించడం చూశాను అని చెప్తాడు. వెంటనే గురువు, సరే, నేను అతనితో మాటల్లో పెడతాను, నువ్వు మరొక గిన్నెలో చికెన్ని తీసుకురా అని అంటాడు. కాని గురువు ఆ మొదటి అబ్బాయితో మాటల్లో పెడుతున్న సమయంలో రెండవ అబ్బాయి మొత్తం చికెన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఏం జరిగిందో చూడటానికి ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ మొదటి అబ్బాయి చికెన్ తినడానికి వెళ్లగానే చికెన్ మొత్తం మాయమవుతుంది. అతడు, గురువుగారు నన్ను మోసం చేశారు అని అంటాడు. గురువు కోసం వెతుకుతూ అతడి దగ్గరికి చేరుకుంటాడు. అప్పటికే గురువు చికెన్ని తినేసి, మీ ఇద్దరి కడుపులో పురుగులు పెరుగుతాయి అని అంటాడు.